దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క 18వ రోజు ఉపవాస ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకోవడానికి దేవుడు మనల్ని సమకూర్చినందుకై మొట్టమొదటిగా దేవుని నామానికి స్తోత్రం. చేరవచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలను తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఉపవాస కూడికను మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మోకరిద్దాం, తలల వంచి కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా నా యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రం వందనం చెల్లిస్తున్నాను తండ్రి. దేవాది దేవారాజ్యాది రాజా, ప్రభుల ప్రభువా, నిన్న నేడు రేపు యుగములకు మారనివాడా, మార్పు చెందనివాడా, ఏకరీతిగా ఉంటున్న యేసయ్య, సజీవుడా, సృష్టికర్త, నృత్యం చేయడం, మీకే స్తుతి స్తోత్రం వందనం చెల్లిస్తున్నాను. ఈ దిన ఉపవాస కూడికను బట్టి మీకు స్తోత్రాలు నాయన. నా తండ్రి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మా బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. చేరవలసిన సంఘాన్ని బట్టి మీకే వందనం చెల్లించుకుంటున్నాను. దేవా మీకే స్తోత్రాలయ్యా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఈ యొక్క ఉపవాస కూడిక తండ్రి సంఘానికి క్షేమం తండ్రి, నీకు మహిమ తండ్రి కలగాలి. మీకే వందనం చెల్లిస్తూ ఉంటున్నాను. పాడే పాటల్లోనూ, స్తుతి ఆరాధనలోను, వర్తమాన భాగంలోనూ, ప్రార్థన విన్నపాలలోనూ మీరు తోడైండి నడిపించండి నాయన. మీకే స్తోత్రాలు నాయన. ఈ యొక్క ఉపవాస ప్రార్థన విరోధంగా పనిచేస్తున్న ప్రతి విధమైన చీకటి శక్తులను, అంధకార శక్తులను, ఆకాశ మండలమున్న దురాత్మ యొక్క సమూహములను నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధించి శపించి లయపరుస్తున్నాను. నీ సన్నిధిని విడుదల చేయను, నీ ప్రసన్నతను విడుదల చేయను. దేవా మీకే వందనాలు. నీ ఆత్మాభిషేకంతో నా యొక్క ఉపవాస కూడిక మీరు నడిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మన పాటల్లోనూ, స్తుతి ఆరాధనలోనూ బ్రదర్ షాలోమ్ రాజ్ గారు మనల్ని నడిపించేటువంటి వారిగా ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. మన జీవితంలో మన దేవుడు మనకు చాలా అద్భుతమైన కార్యాలు, గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తూనే ఉంటాడండి. కానీ మనం కొన్ని సమస్యలు వచ్చినాయనుకో, దేవుడు ఉన్నాడా, దేవుడు మన జీవితంలో ఈ కార్యం చేయలేదే అని అనుకుంటుంటామే. కానీ దేవుడు ముందు మన జీవితంలో ఈ కార్యాలు చేశాడు కదా, ఈ కార్యం దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా, ఈ కార్యాన్ని దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు కదా అనే నమ్మకం కలిగి ఉండాలండి. మనం ఆయన కార్యాలని తలపోస్తూ మనం దేవాన్ని గొప్ప కార్యముల మరి తలంచి స్తుతించదని అనే పాఠం పాడుతూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. దేవాని గొప్ప కార్యముల మరి తలంచి స్తుతించెదన్, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదన్. అందరం కలిసి దేవాని గొప్ప కార్యముల మరి తలంచి స్తుతించెదన్, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదన్. హల్లెలూయా నా యేసునాథ, హల్లెలూయా నా ప్రాణనాథ, హల్లెలూయా నా యేసురాజ, హల్లెలూయా నా ప్రాణనాథ. స్తుతులు మహిమ ఘనత నీకే, స్తుతులు మహిమ ఘనత నీకే. దేవా నీ గొప్ప కార్యముల మరి తలచి స్తుతించెదన్, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదన్. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి
పరమును వీడి భూమి కరుదించి శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి పరమును వీడి భూమి కరుదించి కలువరి సిలువలో రక్తము కాచి నీదు కృపతో నన్ను రక్షించిన కలువరి సిలువలో రక్తము కాచి నీదు కృపతో నన్ను రక్షించి నీ దివ్య ప్రేమను అత్యధికముగా స్మరించ జీవిత కాలమంతా నీ దివ్య ప్రేమను అత్యధికముగా స్మరించ జీవిత కాలమంతా మది తలచి స్తుతించెదను నీ ఆశ్చర్యక్రియలను పాడి కీర్తించెదను నీ కంటి పాపగా నన్ను కాచి నీ చేతి నీడలో నన్ను కాచి నీ కంటి పాపగా నన్ను కాచి నీ చేతి నీడలో నన్ను కాచి నీ చేతిలో నన్ను చెక్కుకొని నీరు సొంతుగా నన్ను చేసుకొని నీ చేతిలో నన్ను చెక్కుకొని నీరు సొంతుగా నన్ను చేసుకొని అక్షయమైన నీ మధుర ప్రేమ దీక్షత ఇలలో చాటెదను అక్షయమైన నీ మధుర ప్రేమ దీక్షత ఇలలో చాటెదను దేవాని గొప్ప కార్యములను మరి తలచి స్తుతించెదను నీ ఆశ్చర్యక్రియలను పాడి కీర్తించెదను దేవాని గొప్ప కార్యములను మరి తలచి స్తుతించెదను నీ ఆశ్చర్యక్రియలను పాడి కీర్తించెదను అందుకని చదివేది హల్లెలూయా నా యేసునాథ హల్లెలూయా నా ప్రాణనాథ హల్లెలూయా నా యేసు రాజా హల్లెలూయా నా ప్రాణనాథ స్తుతులు మహిమ ఘనత నీకే అనుపలిసి స్తుతులు మహిమ ఘనత నీకే దేవా నీ గొప్ప కార్యములను మరి తలచి స్తుతించెదను నీ ఆశ్చర్యక్రియలను పాడి కీర్తించెదను హల్లెలూయా మనం దేవుని గొప్ప కార్యాలను తలంచి స్తుతిస్తూ కీర్తిస్తూ ఉంటే ఆనందమే వేరండి. ఆయనకి గొప్ప కార్యాలు ఆశ్చర్యక్రియలను మన జీవితంలో చాలా జరిగించుంటున్నాడండి. మనం ఈ సమయంలో ఇక్కడ ఉన్నామంటే, మనం ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన మన పట్ల చేసిన కార్యాలు, మన జీవితంలో చేసిన మేలులను బట్టే మనం ఈ స్థితిలో ఉన్నాం కదండి. అందరం కలిసి లేచి నిలబడి ఇంకొకసారి దేవా నీ గొప్ప కార్యం నేను మదిలో తలస్తానేసాయా, స్తుతిస్తానేసాయా అంటూ ఒప్పుకుంటూ పాడదామండి. విశ్వాసంతో పాడు. అందరం కూడా లేచి నిలబడదాం. దేవా నీ గొప్ప కార్యములను మరి తలచి స్తుతించెదను నీ ఆశ్చర్యక్రియలను పాడి కీర్తించెదను దేవా నీ గొప్ప కార్యములను మరి తలచి స్తుతించెదను చెప్పండి పట్టు నీ ఆశ్చర్యక్రియలను పాడి కీర్తించెదను హల్లెలూయా నా యేసు రాజా హల్లెలూయా నా ప్రాణనాథ హల్లెలూయా నా యేసు రాజా హల్లెలూయా నా ప్రాణనాథ
మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నందుకు స్తోత్రాలు యేసయ్యా. నీ కంటి పాపలు మమ్మల్ని ప్రతి క్షణము ప్రతి నిత్యము మమ్మల్ని కాచి కాపాడుతున్న దాన్ని బట్టి నీకే స్తోత్రాలు యేసయ్యా. నీ అరచేతిలో మమ్మల్ని చెక్కుకున్న దేవా నీకే వందనాలు యేసయ్యా. నీవు సామాన్యుడు కాదు బిడ్డ, దేవుడు నేను అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఎటువంటి కీడు ఎటువంటి అపాయం వచ్చినా సరే దేవుడు దాని నుంచి తప్పించడానికి సర్వశక్తిమంతుడై ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నేను ఎన్నడూ కూడా విడువను యేసయ్యా. ఎవరు లేని నా జీవితంలో నీవు నాకు తోడై ఉంటే చాలు యేసయ్యా. నీవు నాకు తోడై ఉంటున్న దేవా నీకే వందనాలు యేసయ్యా. నా హృదయపూర్వకంగా నేను ఆరాధిస్తాను యేసయ్యా. హృదయపూర్వకంగా దేవుని నామాన్ని ఆరాధిద్దామండి. నా హృదయమంతా నీ కొరకే సమర్పింతును దేవా. నా జీవితమంతా నీ సాక్షిగా నా హృదయంతో నిన్ను ఆరాధిస్తాను యేసయ్యా. ఈ లోకము నన్ను విడిచిన నీవు నన్ను విడువని దేవుడవు కదయ్యా. ఈ లోకం నన్ను తృణీకరించిన నీవు నన్ను తృణీకరించవు దేవా. సహోదరి సోదరులారా, ఈ లోకం నన్ను విడిచిన తృణీకరించిన దేవుడు మాత్రం నన్ను ఎన్నటికీ కూడా విడువడు. ఆయన విడువడు, ఎడబాయడు. ఆయన మనల్ని అది చేతిలో చెప్పుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోల విషయంలో చూసినట్లయితే పిల్లారా, రాజు ప్రతిమకు వారు నమస్కారం చేయలేదని అగ్నిగుండంలోకి వేస్తారు. వాళ్ళు ఏమన్నారంటే, దేవుడు మమ్మల్ని రక్షించకపోయినాను మిమ్మల్ని మా ప్రతిమకు నమస్కారం చేయమని చెప్పి ఉన్నారు. అయితే దేవుడు వారితో పాటు అగ్నిగుండంలో పోయి కూడా వారిని రక్షించిన వాడే ఉంటున్నాడు. మన జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, దేవుడిని మనం విడనాడాల్సిన పరిస్థితి వచ్చినా సరే మనం దేవుడిని విడిచిపెట్టకూడదు పిల్లారా. మన దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో నుంచైనా సరే మనల్ని రక్షించడానికి సమర్థుడు. ఆయన మనల్ని రక్షించడానికి శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ చింతనాన్ని తీర్చే దేవుడు, నీ వ్యాధులను తీర్చే దేవుడు, ఆయన నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకే స్తోత్రాలయ్యా, నీకే వందనాలు యేసయ్యా.
దానియేలును సింహపు బోను నుంచి రక్షించిన దేవుడు మనలను కూడా మన జీవితంలో ఉండిన పరిస్థితుల నుంచి స్థితిగతుల నుంచి మనల్ని దేవుడు రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు పిల్లల. ఈ లోకం మనల్ని విడిచిన మన దేవుడు ఎన్నటికీ కూడా విలువడు. మన దేవుని విడిచినా సరే దేవుడు మన చేతిని ఎప్పుడు పట్టుకునేవాడు పిల్లల. మనం దేవుని విడిచినా సరే ఆయన మనల్ని విలువడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకము నన్ను విడచినను, నన్ను విడువని నా దేవుడవు. ఈ లోకము నన్ను విడచినను, నన్ను విడువని నా దేవుడవు. ఎవరు లేని ఈ జీవితములో నా తోడు నీవై నన్నాదుకొంటివి. ఎవరు లేని ఈ జీవితములో నా తోడు నీవై నన్నాదుకొంటివి. నా హృదయమంతా కలిసి నీ కొరకే సమర్పింతును దేవా. నా జీవితమంతా నీ సాక్షిగా నిలిచెదను. యేసు నా హృదయమంతా నీ కొరకే సమర్పింతును. దేవన కలిసి నా జీవితమంతా నీ సాక్షిగా నిలిచెదను. యేసు నీ మార్గములో నే నడిచెదను, నీ చిత్తములో నే సాగెదను. నీ మార్గములో నే నడిచెదను, నీ చిత్తములో నే సాగెదను. నా చింతలన్నీ నీవేనయ్యా. నిన్ను చేరిన క్షణమే నిత్య జీవితం దొరికెనయ్యా. నిన్ను నమ్మిన క్షణమే కలిసి
ఉంది యేసయ్యా. నా హృదయం అంతా నీ కొరకే ఆశపడతా ఉంది యేసయ్యా. నా జీవితాంతం నీ కొరకు సాక్షిగా నిలబడతాను యేసయ్యా. కష్టమే కానీ, కరువే కానీ, ఉపద్రవమే కానీ, ఖడ్గమే కానీ ఏది కూడా యేసయ్యా నీ ప్రేమల నుంచి నన్ను వేరు చేయడానికి వీలు లేదు దేవా. యేసయ్యా నీకే వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని అభిషేకించమని అడుగుతున్నాం యేసయ్యా. నీ సన్నిధి, నీ పరిశుద్ధత మా మధ్య కుమ్మరించినందుకు నీకే వందనాలు యేసయ్యా. ఇంకా బలముగా సంచరించును గాక. హల్లెలూయా. ఈ ఆరాధనలో ఎవరెవరైతే పాల్గొంటున్నారో యేసయ్యా వారి చింతలన్నీ తీరిపోవును గాక, వారి వ్యాధులన్నీ స్వస్థపరచబడును గాక, వారి వ్యాధులన్నీ తీర్చివేయబడును గాక. హల్లెలూయా. వారికి ఉంటున్న ప్రతి ఒక్క భయములు, ప్రతి విధమైన చింతలు యేసు నామములో మాయమైపోవును గాక. హల్లెలూయా. అప్పుల సమస్య అయినా సరే, ఏ సమస్య అయినా సరే దేవా, మీరు దాని నుంచి విడిపించడానికి సర్వశక్తిమంతుడై ఉన్నారు కదా యేసయ్యా. మీరు మా పిల్లలను యేసయ్యా, మా బిడ్డలను యేసయ్యా మీరు విడిపించబోతున్నందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీ సన్నిధిగా నీకే స్తోత్రాలయ్యా, నీ ప్రసన్నతను బట్టి నీకే వందనాలయ్యా యేసయ్యా. నీకే స్తోత్రాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా ఈ స్తుతి ఆరాధన భాగంలో యేసయ్యా నీ బలమైన సన్నిధిని, నీ ప్రసన్నత మా మధ్య ఉంచినందుకు నీకే వందనాలు యేసయ్యా. నీకే స్తోత్రాలు యేసయ్యా. ముందున్న వాక్య భాగంలో యేసయ్యా మీరే మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని అడుగుతున్నాం యేసయ్యా. యేసయ్యా మీ 700 ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించండి యేసయ్యా. మీరే మాతో బలముగా మాట్లాడమని అడుగుతున్నాం యేసయ్యా. మా జీవితాన్ని సరిచేయండి యేసయ్యా. మా జీవితాన్ని నీ వాక్యము పునాదుల మీద కట్టమని అడుగుతున్నాం యేసయ్యా. స్తోత్రం యేసయ్యా. యేసయ్యా వాక్యం ద్వారా మా ప్రియులను ఆదరించి, ఓదార్చి, బలపరిచి, ధైర్యపరచబోతున్నందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ దాసుని 700 ఆత్మ చేత అభిషేకించి వాడమని మనం అడుగుచు యేసయ్యా పరిశుద్ధంలో అడుగు వేడుకొంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉంటున్న పాస్టర్ బసవరాజు గారు వచ్చి మనకు వాక్యాన్ని అందించేవారు ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు 18వ రోజు మనము ఉపవాస ప్రార్థనలో ప్రవేశించడానికి దేవుడు మనకిచ్చిన యొక్క మహాకృపను బట్టి అందరూ కూడా రెండు చేతులపైకి దేవుని స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. గతించిన 2 రోజుల నుంచి మనము ఆయన యొక్క ఆదరణ గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆదుకునే దాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. దేవుడే మాట్లాడాడు, నేను మిమ్మల్ని ఆదరించేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదరించిన దేవుడు ఆయన ఆదుకునే దేవుడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అదే సమయంలో మనము కొరింథీ రాసిన పత్రిక 2వ కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి కూడా మనము మరి దేవుని యొక్క ఆదరణను మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి పాత నిబంధనలో మనం చూచుకున్నప్పుడు అక్కడ తండ్రి అయిన దేవుడు తన ఆత్మను పంపించి ప్రవక్తల మూలకముగా ఆయన ఇజ్రాయెల్ ప్రజలతో, తన ప్రజలతో ఆయన మాట్లాడి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి 2020 సంవత్సరాల క్రితం 33 సంవత్సరాలు మరి కుమారుడైన దేవుడు ఆయన మనతో మాట్లాడి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగించి ఉన్నాడు. మరి ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు రాయాలంటే, చెప్పాలంటే భూలోకమే చాలదు అని
మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలువరి శిలువలో రక్తమును కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజు మృత్యుంజయుడై తిరిగి లేచి, హల్లెలూయా, 40 రోజులు అందరికీ కూడా అగుపించి, మరి మీరు తండ్రి వలన పొందిన వాగ్దానాన్ని పొందుకునేంత వరకు కూడా మీరు ఎక్కడ ఉండాలి? యెరూషలేములోనే ఉండాలి అని యేసు ప్రభు చెప్పారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 40 రోజులు అందరికీ అనిపించిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆరోహణమై వెళ్తున్నప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, ఇప్పుడు నేను ఎలా వెళ్తున్నానో తిరిగి అలాగే నేను వస్తాను అని చెప్పాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువ మరణముకు అప్పగించబడక మునుపు, హల్లెలూయా, కొంతకాలం ముందే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెబుతా ఉన్నాడు, నేను కొంతకాలమే ఇక మీ మధ్య ఉండబోతా ఉన్నాను, తరువాత నేను తండ్రి యొద్దకు నేను వెళ్ళవలసి ఉన్నది అని చెప్పాడు. హల్లెలూయా. ఆ సమయంలో శిష్యులైన వారు తమ హృదయాల్లో కలవరపడ్డాడంట. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, మరి శిష్యులు ఏం చేశారు? కలవరపడినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారంట, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, నా అనేవారు, మా అనేవారు, హల్లెలూయా, మనను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు అంటే మనకెంతో కలవరం వేస్తుంది, ఎంతో బాధ వేస్తుంది పిల్లలు. అయితే ఇక్కడ యేసు ప్రభు చెబుతున్న మాటలను బట్టి మీరు హృదయంలో కలవరం చెందుతూ ఉంటే, వారి యొక్క హృదయ పరిస్థితిని ఎరిగిన యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నారంట, మీ హృదయములను కలవరపడనీయకుడి, హల్లెలూయా, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. నేను ఎందుకు వెళ్తా ఉన్నాను, మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎందుకు వెళ్తా ఉన్నాను అంటే, 2వ వచనంలో చూస్తున్నాము, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనున్న స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. హల్లెలూయా. 4వ వచనం, నేను వెళ్ళుచున్న స్థలములో మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గమేలాగూ తెలియనని ఆయన అడగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పారు. 8వ వచనం, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. కనుక తండ్రిని
మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యందు నేనే చెప్పలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. హల్లెలూయా. తండ్రి యందు నేను నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయు. వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. చూడండి, శిష్యుల హృదయాలు కలవరపడినప్పుడు యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, నేను ఎందుకు తండ్రి ఎందుకు వెళ్ళవలసి ఉందంటే, ఎందుకు నేను పరలోకానికి వెళ్ళవలసి ఉందంటే, నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి నేను వెళుతా ఉన్నాను అని చెప్పాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు స్థలం ఎవరికంట? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మన కొరకు, హల్లెలూయా, ఆయన మన కొరకు ఏమి సిద్ధపరచడానికి వెళ్ళాడంట? స్థలమును సిద్ధపరచడానికి వెళుతా ఉన్నాను. ఎందుకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నానంటే, నేను స్థలములో మీరు కూడా ఉండులాగునా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. మానవుడు ఈ లోకములో ఎంతకాలం జీవించగలడు? కీర్తనలో చూస్తుంటున్నాం, మరి 80 సంవత్సరాలు లేకుంటే 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు జీవించవచ్చు. అయితే అది కూడా ఏమంట? ఆయాసము, దుఃఖమే చూస్తా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని మరి కొంతకాలానికి వదిలిపెట్టాల్సిందే. కొంతకాలానికి దేవుడు ఎంతవరకు మనం ఉంచుంటాడో అంతకాలం వరకు ఉండి, మరి ఆ కొంతకాలం తర్వాత మనం ఈ లోకాన్ని వదిలిపెట్టవలసిందే. హల్లెలూయా. ఎవరికి కూడా ఈ లోకము శాశ్వతమన్నది కాదు. ఎంత గొప్ప కోటీశ్వరుడైనా, ఎంత మాట నేర్పరి అయినా, ఎంత పెద్ద జ్ఞాని అయినా మరి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా కదా. కరోనాతో చనిపోయిన వారిని మనం చూస్తూ ఉన్నాం కదా. కేరళలో ఒక గొప్ప ధనవంతుడు పెద్ద మరి ఇంటిని కట్టించాడు. అది రాజభవనములాగా, పెద్ద ప్యాలెస్ లాగా మరి. హల్లెలూయా. ఆ ధనవంతుడు ఎక్కడ ఉన్నాడంట? మరి అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో ఆ యొక్క ధనవంతుడు ఉన్నాడు. ఆయనకి ఏమొచ్చిందంట? కరోనా వ్యాధి వచ్చింది. కరోనా వ్యాధి వచ్చినప్పుడు ఆ యొక్క వ్యక్తిని మరి ఈ కేరళలో ఆయన కట్టించిన పెద్ద భవనములో ఆయనను పిలుచుకు వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే కరోనా వచ్చిన వాళ్ళు మరి ఎక్కడికి కూడా వెళ్ళడానికి వీలు లేదు. హల్లెలూయా. చూడండి, ఆయన రావాలనుకున్నాడు కానీ రాలేకపోయాడు. పిల్లలను చూడాలనుకున్నాడు కానీ చూడలేకపోయాడు. ఆయన ఈ లోకంలో ఉంటున్న ఇక పెద్ద పెద్ద భవనాలైనా, ఎటువంటి ప్యాలెస్లైనా ఇవి వదిలిపెట్టవలసిందే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో కలిగిన దానితో మనం అందరూ కూడా ఏం చేస్తామంటే చాలా సంతోషిస్తాం. మంచిదే. హల్లెలూయా. అయితే మన జీవితంలో
సంతోషించవలసిన సంగతి ఏమంటే మనము ప్రభువునందు మనము సంతోషించాలి. ఎవరైనా సంతోషించాలంట? ప్రభువునందు మనము సంతోషించేవాళ్ళుగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే ఈ లోకంలో మనం కొంతకాలము జీవిస్తాము. ఈ లోకంలో మనం కట్టుకున్న కట్టడాల్లో కొంతకాలము మనం ఉంటాము. అయితే యుగ యుగములు మనము ఎక్కడ ఉండేవారుగా ఉంటున్నామంటే యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళి మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను అని చెప్పేసి అన్నారు కదా. అక్కడ మనము యుగ యుగములు అక్కడ ఉండేవాళ్ళుగా ఉంటా ఉన్నాము. హల్లెలూయా. అక్కడ దేవుడు మనకు గొప్ప గొప్ప భవనములు, గొప్ప గొప్ప ఇల్లు దేవుడు మన కొరకై ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నది వాడభారత స్వాస్థ్యం, క్షయమైపోయేది. అయితే పరలోకంలో దేవుడు మనకు ఉంచినది అక్షయమైన వాడభారని స్వాస్థ్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దాన్ని బట్టి మన జీవితంలో ప్రభువును అంగీకరించిన మనము, ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచిన మనము, మన మనస్సు ఎక్కడ ఉండాలి అంటే ఇహలోక సంబంధమైన వాటి మీద కాదు కానీ పరలోక సంబంధమైన వాటి మీద మన మనస్సు ఉండాలి. హల్లెలూయా. అందును బట్టి కొలస్సీయులకు రాసిన పత్రికలో, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 2-3 వచనాలు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఆత్మ సంబంధమైన బిడ్డలు, హల్లెలూయా, ప్రభు వాక్యాన్ని ఎరిగిన వారు, ప్రభు వాక్యమును, దేవుని వాక్యమును ప్రేమించే వారి జీవితంలో ఈ యొక్క సత్యాలను మనం తెలుసుకోవడం జరుగుతుంది. హల్లెలూయా. లోకస్తులుగా ఉంటున్న వారిలో ఈ సత్యాలు తెలియదు. లోకస్తులుగా ఉంటున్న వారు మరి ఇక భూ సంబంధమైన వాటిని గురించి వారు ఆలోచన చేసేవారుగా ఉంటా ఉన్నారు కదా. లోకములో ఏమిటంట? శరీరాశ, నేత్రాశ, జీవపు దమం ఉంది. ఇది తండ్రి వలన కలిగినది కాదు, ఇది గతించిపోయేదిగా ఉంది. అయితే తండ్రి చిత్తం చేయువాడే ఏం చేస్తాడంట? నిరంతరము నిలిచేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం తండ్రి చిత్తాన్ని మనం చేయాలి. ప్రభు ఏం చెప్తున్నాడో దానిని మనము చేయవలసి ఉంది ప్రియులారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ లోకంలో మనకు శ్రమలు కొంతకాలం ఉంటాయి. హల్లెలూయా. తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కృపలో మనం నడిపించేవాడుగా ఉంటారు. శ్రమ కలుగుట నాకు మేలాయని దావీదు అంటాడు. శ్రమ కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే మనము దేవునికి దగ్గర అవుతాం. శ్రమ కలిగినప్పుడు ప్రభువుని హత్తుకుంటాం.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా ఈ శ్రమల యందునే నేను అతిశయిస్తున్నానని చెప్పేసి అపొస్తలుడైన పౌలు అంటాడు. శ్రమల యందు ఏం చేస్తానంట? నేను ప్రభువునందు నేను అతిశయిస్తాను. హల్లెలూయా. ఈ శ్రమలు మరి ఎలా తగినవి కావు. దేని ఎదుట? దేవుని యొక్క మహిమ ఎదుట. హల్లెలూయా. ఈ శ్రమలు ఎన్న తగినవి కావు. మనం అనుభవించిన పిమ్మట మరి దేవుడు మనకు ఏమి ఇచ్చుంటాడంట? గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడి నుంచి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రంగా. చూడండి, ఆయన విశ్వాసం వచ్చినప్పుడు ఆయన ఈ లోకంలో ఆయన బిడ్డలుగా ఉంటున్న మనకు ఏమి కావాలో అదంతా కూడా ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రంగా. అలాగే ఆయన విశ్వాసం ఉంచి మన రక్షణను కాపాడుకున్న మన జీవితంలో దేవుడు మన కొరకై పరలోకంలో శాశ్వత కాలం ఉండే మరి నివాస స్థలాలను హల్లెలూయా దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో మనకు కన్నీరు, వేదన, బాధ, కష్టము ఇవన్నీ కూడా మరి ఈ లోకంలో ఉంటాయి. అయితే పరలోకంలో ఏముందంట? కన్నీరు ఉందా? బాధ ఉందా? ఆకలి ఉందా? లేదు. అక్కడేమంట? ఎల్లప్పుడూ సంతోషము, ఆనందము. హల్లెలూయా. అక్కడ ఆకలి లేదు, అక్కడ నిద్ర లేదు. యుగ యుగములు కూడా దేవునితో కూడా మనము సంతోషించేవారుగా మనం ఉంటా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రముగా. అందుని బట్టి యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను వెళ్ళి నీకు స్థలం సిద్ధపరిచే వెలుగుతా ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను తండ్రి యందు, తండ్రి నా యందు మేమేమైనామో ఏకమై ఉంటా ఉన్నాము. హల్లెలూయా. తర్వాత మరి యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, నేను మిమ్మల్ని అనాథలుగా నేను ఏమాత్రం కూడా నేను వదిలిపెట్టను అంటా ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం ఇక చూస్తూ ఉంటున్నాము. చదవమ్మా. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయం 25వ వచనం చదువు. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఒక చోట రాయబడింది. మరి యేసు ప్రభు ఏమంటారంటే, నేను మిమ్మల్ని 18వ వచనం, మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను కనుక మీరు కూడా జీవింతురు. ప్రజల హల్లెలూయా. దేవుడు ఎవరు మాట్లాడుతున్నా అంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను. ప్రజల హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది ఏమంటే, నా ప్రియమైన బిడ్డలారా, నేను మిమ్మల్ని అనాథులుగా నేను విడిచిపెట్టను. అనగా అర్థం ఏంటి? అనాథం అంటే దిక్కులేని వారుగా నేను చేయను. హల్లెలూయా. నేను మీతో కూడా నేను ఉంటా ఉన్నా. హల్లెలూయా.
నేను మీతో ఉండడానికి నేను ఒక ఆదరణకర్తను పంపిస్తున్నా అంటాడు. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పిందని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా. ఆదరణకర్త అనగా అర్థం అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన ఆదరించేవాడు, ఆయన ఓదార్చేవాడు, ఆయన బలపరిచే దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, తండ్రి కాలాన్ని చూసాము పాత నిబంధనలో. తండ్రి కాలము తరువాత కుమారుని యొక్క కాలాన్ని మనం చూసాము. మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు మృత్యుంజయుడిగా తిరిగి లేచిన తరువాత యేసు ప్రభు అన్నారు, నేను మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తా ఉన్నాను. తండ్రి వలన పొందిన వాగ్దానం కొరకు మీరు ఎదురు చూడండి. మీరు ఆ వాగ్దానం పొందుకున్నాకనే మీరు ఏం చేయాలి? యెరూషలేము నుంచి బయటికి వెళ్ళాలి. హల్లెలూయా. యోహాను మీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు. అయితే ఇప్పుడు మీరు దేనిలో బాప్తిసం పొందబోతున్నారంట? పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం పొందబోతున్నారు అని చెప్పాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం వరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేనిలో బాప్తిసం పొందేదరు అంటున్నాడు? పరిశుద్ధాత్మలో బాప్తిసము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీటిలో బాప్తిసము, మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము మనం ఏం చేయాలి? నీటిలో బాప్తిసం తీసుకోవాలి. హల్లెలూయా. తరువాత మనం దేనిలో బాప్తిసం తీసుకోవాలంట? పరిశుద్ధాత్మలో మనము బాప్తిసము మనం తీసుకోవాలి. ప్రేరణ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, నీటిలో బాప్తిసము ద్వారా మనం ఏం చేస్తున్నాము? తిరిగి జన్మించిన వాళ్ళుగా మనం ఉంటా ఉన్నాం. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం తీసుకోవడం వలన ఏమి దొరుకుతా ఉందంటే, పరిశుద్ధాత్ముడు ఆయన తన శక్తితో నింపేవాడుగా ఉన్నాడు. అందుకే అపోస్తలుల కార్యములు 1:8 చూస్తున్నాము, ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు, మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ బాప్తిస్మంలో ఏముందంటే శక్తి ఉంది. హల్లెలూయా. ఇంతవరకు మనం బలహీనులుగా ఉన్నామా? ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేసేవాడుగా ఉన్నాడంట? బలపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడేవాడుగా ఉంటా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను సర్వ సత్యములోనికి ఆయన నడిపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, పేతురు యేసు ప్రభుతో అన్నాడు. యేసు ప్రభు తన శిలువను గురించిన వార్తను చెప్పినప్పుడు, ప్రభువా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను నిన్ను మాత్రము నేను అప్పగించను అంటే యేసు ప్రభు ఏమన్నాడంట? పేతురు, నీవు నన్ను ఎరగని 3 సార్లు ఏం చేస్తావు? నీవు బొక్కుతావు పేతురు అంటే, ప్రభువా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను మాత్రం బొక్కనంటే, పేతురు నేను చెప్పింది అది ఖచ్చితంగా నెరవేర్తాడు. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువుని గెత్సేమనే తోటలో ఎప్పుడు రోమా సైనికులు వచ్చి పట్టుకుని పోయారో, శిష్యులు చెల్లా చెదరైపోయారు. పేతురు మరి ఏం చేస్తున్నాడు? ఒక చోట పోయి
చలిమంట కాల్చుకుంటూ మరి ఉన్నాడు. హల్లెలూయా. మరి చలిమంట కాల్చుకుంటుంటే అక్కడ ఉంటున్న వారు అన్నారు, అయ్యా యేసుప్రభు శిష్యుల్లో నీవు కూడా ఒకడు కదా అంటే పేదరు ఏమంటున్నాడు, అబ్బే ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి అంటారు. హల్లెలూయా. ఇంకొక చోట కూడా ఒక అమ్మాయి, అయ్యా పేదరు శిష్యుల్లో నీవు ఒకడు కదా అంటే ఆ చిన్న అమ్మాయి కూడా భయపడి ఏమంటున్నాడంట, అబ్బే ఆయన ఎవరో నాకు తెలియదు. మరి ఇంకొక వ్యక్తి, నువ్వు యేసుప్రభు శిష్యుల్లో నీవు ఒకడు కదా అంటే ఆ పేతురు ఎవరో నాకు తెలియదని చెప్పి శాపనార్థాలు పెట్టడానికి ప్రారంభించాడట. వెంటనే కోడి ఏమేసిందట, పూతేసింది. చూడండి, యేసు ప్రభు చెప్పిన మాట నెరవేరిందా లేదా? నెరవేరింది. యేసు ప్రభు అంటే ఇష్టమే కానీ ప్రైజ్లో తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అది చెప్పడం జరిగింది. ఆ కోడి ఎప్పుడు పూత వేసిందో యేసు ప్రభు పేతురును చూశాడు. పేతురు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, కన్నీరు కారుస్తా ఉన్నాడు. ప్రైజ్లో హల్లెలూయా. ఎప్పుడు తండ్రి వలన పొందిన వాగ్దానాన్ని పెంతెకోస్తు పండుగ దినమున అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు వ్రాయబడింది. చదవండి ఒకసారి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి పగినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అందరూ అంట అక్కడ మనం పైన చూస్తాము 120 మంది అందరూ ఒక చోట కూడి ఉన్నారు. హల్లెలూయా. కూడి ఉన్నప్పుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయో నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిని ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, పెంతెకోస్తు పండుగ దినమున అందరికి ఏమొచ్చిందంట, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ చేత వాడు అభిషేకించబడ్డారు. హల్లెలూయా. ఆ రోజు వాళ్ళు అభిషేకించబడిన దినం ఏదంట, పెంతెకోస్తు పండుగ దినం. హల్లెలూయా. అందుకనే అన్య భాషలు మాట్లాడితే మరి ఏమంటారు, వీళ్ళు పెంతెకోస్తు అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే పండుగ దినమున అని చెప్పేసి దాన్ని ఆధారం చేసుకుని పెంతెకోస్తు పండుగ దినమున మరి పరిశుద్ధాత్మ వాలాడు కాబట్టి అందరూ ఏమంటున్నారు, పెంతెకోస్తు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే మనం అందరం పెంతెకోస్తు దినమునే మనం పరిశుద్ధాత్మ అనుభవపడుతున్నామా? లేదు. హల్లెలూయా. పేతురు యోహానులు పోయి దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు పెంతెకోస్తు పండుగ దినమునే పరిశుద్ధాత్మ పొందుకున్నారా? లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వీరు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు అన్ని జనుల మీద సహితము ఏం జరుగుతుందంట, వాళ్ళు బాప్తిస్మం పొందకనే పరిశుద్ధాత్మతో వారు నిండి ఉన్నారని దేవుని వాక్యంలో చూస్తున్నాం. చూడండి ఒకసారి, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం.
ఇంకా చెప్పుచుండగా పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీది అతను బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనా నీళ్లను ఆటంకపరచగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారిని వేడుకొనిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆశ కలిగిన ప్రాణాలను దేవుడు ఏం చేస్తాడు? తృప్తి పరుస్తాడు. ఎవరు దేవునికి తమ హృదయాన్ని ఇస్తారో, ఎవరు తమ పాపములను యేసు రక్తములో కడుక్కొని తమ హృదయాన్ని ప్రభువుకు ఇస్తారో, హల్లెలూయా, ఎవరు మారు మనస్సు పొందిన వారుగా ఉంటారో, హల్లెలూయా, వారిని సైతం దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ చేత అభిషేకిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ విచిత్రంగా ఉంది కదా, మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాతే పరిశుద్ధాత్మ అభిషేకము కాదు, కానీ దేవుని నామమును విశ్వసించిన వారి జీవితాలు ఏం పొందుకుంటున్నారంట? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటున్నారు. హల్లెలూయా. నా జీవితంలో కూడా నేను 1983వ సంవత్సరంలో నేను పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాను. హల్లెలూయా. ఆ సమయంలో నేను ఇంకా బాప్తిసం నేను తీసుకోలేదు. ఆ సమయంలో నాకు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. హల్లెలూయా. తర్వాత 1987వ సంవత్సరము అక్టోబర్ 8వ తారీఖున నేను నీటిలో బాప్తిస్మాన్ని నేను తీసుకోవడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆశ కలిగిన వారిని దేవుడి పరిశుద్ధాత్మ చేత అభిషేకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే పరిశుద్ధాత్మ చేత అభిషేకించాడని చెప్పి మనం బాప్తిసం తీసుకోవడము మనం నిర్లక్ష్యము చేయకూడదు. ఎందుకంటే యేసు ప్రభు నికోదేముతో అంటున్నాడు, ఒకడు నీటి మూలం కాను ఆత్మ మూలం కాను జన్మిస్తేనే తప్పితే వాడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 3-4 చదవండి. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదేము ముసలి వాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమున ప్రవేశించి జన్మింపగలరా అని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను, ఇప్పుడు చూడండి వినండి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఒకడు నీటి మూలముగా గాని ఆత్మ మూలకం గాని జన్మించకపోతే ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని నీటి మూలకంగా మనము జన్మించాలి, ఆత్మ మూలకంగా కూడా మనం ఏం చేయాలంట? జన్మించాలి. హల్లెలూయా. నీటి మూలకంగా జన్మించిన వారు ఏ విధంగా ఉంటారంట?
స్థితిలో వాళ్ళు ఉంటారు. పాలు తాగే స్థితిలో వారు ఉంటారు. నీటి మూలకంగా జన్మించిన వారు. ప్రైజ్ హల్లెలూయా. అయితే ఎప్పుడు వాళ్ళు బలం పొందుకుంటారు, ఎప్పుడు శక్తి పొందుకుంటారంటే ఆత్మ మూలకముగా జన్మించినప్పుడు వాళ్ళు శక్తిని పొందుకునే వాళ్ళుగా ఉన్నారు. హల్లెలూయా. అటువంటి పేతురు రాసిన పత్రికలో మనం చూసాం చూడండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తుంటున్నాము మరి సమస్తమైన దూషణను మాని, హల్లెలూయా, సమస్తమైన కల్మషమును మాని ఎట్లుండాలంట? క్రొత్తగా జన్మించిన శిష్యులుగా పోలిన వారు వాక్యమును పాలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ఏ పాలంట? వాక్యమనే పాలను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రక్షణ విషయంలో వాక్యమనే పాలను మనము ఆపేక్షించాలి. అదే సమయంలో ఆత్మలో మనము బలం పొందాలి కదా. ఎప్పుడు పాలు తాగుతున్న స్థితిలోనే ఉండాలా? హల్లెలూయా. ఎప్పుడు పాలు తాగుతున్న స్థితిలోనే మనం ఉండాలా? ఏ స్థితిలో ఉండాలి మనము? ఘన పదార్థాలు కూడా తినే స్థితిలో మనము ఉండాలి. హల్లెలూయా. అంటే ఘన పదార్థాలను మనం తిన్నప్పుడు ఏం జరుగుతుందంట? మనం బలం పొందుకుంటాం కదా. మాంసము పుష్టికరమైన ఆహారాన్ని తిన్నప్పుడు మనం ఏం చేస్తాము? బలం పొందుకుంటాం. ప్రైజ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే పరిశుద్ధాత్మ చేత మనము అభిషేకించబడినప్పుడు, హల్లెలూయా, పరిశుద్ధాత్మ అభిషేకము వలన వాక్యము చేత మనము సమస్తమును ఎదిరించి నిలబడ్డకు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆయన శక్తిమంతులుగా ఆయన చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తుంటున్నాము పరిశుద్ధాత్ముడు మనం ఏం చేసేవాడు ఉన్నాడంట? బలపరిచేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నన్ను ఆదరించేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నాకు విజయం ఇచ్చేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వ సత్యములు నడిపించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. పేతురు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు ఆ 120 మందిలో నుంచి లేచాడు. 120 మంది పరిశుద్ధాత్మ మారింది. అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. అయితే పేతురు ఆ 120 మందిలో నుంచి లేచి ఏం చేస్తున్నాడంట? దేవుని వాక్యమును ధైర్యంగా ప్రకటిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. పిరికివాడైన పేతురు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దానికి కారణం ఏంటి? పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు కాబట్టి పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి చేత పేతురు ప్రసంగించినప్పుడు ధైర్యంగా ఎంతమంది రక్షింపడ్డారట? 5,000 మంది, 3,000 మంది రక్షింపబడుతా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రక్షింపబడిన వారు ఏమంటున్నారంటే, వారు దేవుని వాక్యం విన్న వారు ఏమంటున్నారంటే, వారు హృదయంలో తమ మనస్సును హృదయంలో నొచ్చుకొని అయ్యా ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పుకున్నప్పుడు మీరు మారు మనసు పొంది తండ్రి కుమార పాప క్షమాపణ నిమిత్తము మీరు మారు
మనస్సు పొంది మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలను ఆయన చేస్తారు. హల్లెలూయా. అందును బట్టి సంఘ విశ్వాసులు నీటిలో బాప్తిసం తీసుకునేటప్పుడు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవాలి. హల్లెలూయా. బాప్తిసం తీసుకోవాలి. తరువాత ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వాళ్ళుగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వాళ్ళుగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా శక్తిమంతులు కావాలి. అంటే దేవుని కొరకు బలమైన సాక్షులుగా నిలబడాలి. అంటే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు నీలో పిరికితనం ఉండదు, నీలో ధైర్యం వస్తుంది. ధైర్యంగా దేవుని వాక్యాన్ని చెప్తావు, ధైర్యంగా నీవు దేవుని నీ సాక్ష్యాన్ని చెప్తావు. అందును బట్టి అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. కనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, నేను చెప్పాను కదా, పరిశుద్ధాత్మ అభిషేకించబడినప్పుడు మనం ధైర్యంగా సాక్ష్యం చేస్తాం. పరిశుద్ధాత్మ విన్నప్పుడు, ఆయన శక్తిని పొందుకున్నప్పుడు యెరూషలేములో సాక్షులుగా, యెరూషలేము అనగా ఇంటిలో సాక్ష్యంగా మనం ఉంటాం. హల్లెలూయా. రెండవదిగా యూదయ అనగా సంఘానికి, చర్చిలో వెళ్తాం కదా, మన చర్చిలో మనం సాక్షులుగా మనం ఉంటాం. మన మాట, మన భాష, మన ప్రవర్తన అంతటిలో కూడా ప్రభునామాన్ని మహిమపరిచే విధంగా సాక్షులుగా ఉంటాం. మూడవదిగా మనం చూస్తున్న సమరయ అనగా అన్యజనులు అనగా ప్రభువుని ఎరగని వారు. వారి మధ్యలో ఉన్నప్పటికీ కూడా వారిలో ఉన్న అన్యాచారాలు మనలో రావు, వారికి ఉన్న భాష, వారికి ఉన్న మాట మనకు రాదు, లోక సంబంధమైన వాటిని మనం మాట్లాడము. వారి మధ్యలో కూడా మనము దేవుని మాటలు మాట్లాడుతూ, దేవుని గురించి సాక్ష్యం చెబుతూ మనం ఉండేవారుగా ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు నీ నోరేం చేస్తుంది? మరి దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతుంది. నీ సాక్ష్యాన్ని నువ్వు పంచుకుంటావు. నీ బస్సులో వెళ్తున్నా నీ ఊరికే ఉండలేవు, నువ్వు ట్రైన్లో వెళ్తున్నా నీవు ఊరికే ఉండలేవు, నీ పక్కన ఎవరు కూర్చున్నా నీవు ఊరికే ఉండలేవు. నిన్ను నీవు వారితో పరిచయం చేసుకొని సాక్ష్యం చెప్పే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. తర్వాత మనం చూస్తున్నాము భూదిగంతముల వరకు. భూదిగంతములు అంటే మన భారతదేశమే కాదు, మన కళ్యాణదుర్గమే కాదు, మన జిల్లా కాదు, మన రాష్ట్రము, మన దేశం కాదు. నీవు ఏ దేశానికి వెళ్ళినా కూడా నీవు ఎట్లుంటావుంట? సాక్షులుగా ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు, హల్లెలూయా, మనం శక్తి పొందుకున్న వాళ్ళుగా ఉంటాము. పరిశుద్ధాత్ముడు ఆయనను ఆదరించేవాడుగా ఉంటున్నాడు, బలపరిచేవాడుగా ఉంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. చూడండి, పాత నిబంధనలో మనం గతించిన రోజు ధ్యానించాం తండ్రి అయిన దేవుడు ఆదరించిన విధం. హల్లెలూయా. తర్వాత కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత 33 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో ఉండి అనేకులు చూసి కనికరించాడు. హల్లెలూయా. ఆయన కనికరంతో తన హృదయం చలించింది.
అనేకులను ఆదరించాడు. ఆయన ఎవరిని కూడా త్రోసిపుచ్చలేదు. ఆయన పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు, పాపులను పరిశుద్ధులుగా ఆయన మార్చిన దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఇప్పుడు ఆయన ఎవరు పంపించాడట? పరిశుద్ధాత్మ పంపించాడు. ఈ కాలము ఏ కాలం అంట? పరిశుద్ధాత్మ కాలము. అందుకనే మనం అడగాలి దేవుణ్ణి, తండ్రి అయిన దేవా, కుమారుడైన దేవా, నీ పరిశుద్ధాత్మతో నేను నన్ను అభిషేకించు. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి యందు కుమారుడు, కుమారుడు యందు తండ్రి, పరిశుద్ధాత్ముడు ఏమైనారట? వాడు ఏకమై మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకుంటామో, హల్లెలూయా, పరిశుద్ధాత్ముడు ఆయన ప్రేమతో మనం నింపేవాడుగా ఉంటున్నాడు. ఆయన కనికరంతో మనం నింపేవాడుగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మూలకంగా, నా మూలకంగా ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయువారుగా, దేవుడు బలమైన సాధనలుగా ప్రతి ఒక్కరిని ఉపయోగించుకునేవాడుగా ఉన్నాడు. దాని మూలకముగా సంఘము సంఖ్యకు విస్తరించేదిగా ఉంది. హల్లెలూయా. అపొస్తలుల కాలంలో అలాగే జరిగింది. సంఘము సంఖ్యకు ఏమైతుందంట? విస్తరిస్తా ఉంది సంఘమా. అందును బట్టి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి, దేవుని బిడ్డ అడగాలి, తండ్రి అయిన దేవా, కుమారుడైన దేవా, నన్ను నీ పరిశుద్ధ ఆత్మ చేత నన్ను అభిషేకించు. హల్లెలూయా. అభిషేకించుమంటే ఆశ కలిగిన ప్రాణాలను అభిషేకిస్తాడు. హల్లెలూయా. ఆయన అభిషేకించినప్పుడు నీ నోటిలో భాషలు వస్తాయి, తత్తుపాటు కలుగుతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే తత్తుపాటు కలిగినప్పుడు నేనేమో మాట్లాడుతున్నాను అనుకుంటాను. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ మనం ఏం చేయకూడదు? మనము ఆటంకపరచకూడదు, భాషలు మాట్లాడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. భాషలతో మనం మాట్లాడుకోవడం వల్ల మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. సంఘంలో మరి భాషలు మరి అందరూ మాట్లాడడానికి వస్తే అందరూ మాట్లాడవచ్చు, కానీ మరి ఎవరు మాట్లాడలేని వాళ్ళగా ఉన్నప్పుడు మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. హల్లెలూయా. సంఘంలో ప్రవచనం వచ్చేసి సంఘానికి క్షేమకరం. హల్లెలూయా. అందరూ బట్టి మన జీవితంలో ఏం చేయాలంట? వ్యక్తిగతంగా మనం ఎక్కువగా గంటలు గంటలు భాషలతో మాట్లాడి దేవుడిని స్తుతించినప్పుడు, హల్లెలూయా, ఆయన పరిశుద్ధాత్మ చేత మనను అభిషేకించి ఆయన బలముగా మనలను వాడుకునేవాడుగా ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాలను దేవుడు ఏం చేస్తాడు? ఆయన తృప్తిపరుస్తాడు. హల్లెలూయా కదా. మనం చూసాము, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు చెప్పాడు. యేసు ప్రభు వారు శిష్యులను ఆదరించాడు. కొత్త నిబంధనలో 33 సంవత్సరాల్లో శిష్యులను ఆదరించాడు. అనేకులను కూడా ఆయన ఆదరించాడు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఆదరించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం అడగాలి, పరిశుద్ధాత్మ దేవా, నిన్ను అభిషేకించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించమని అడగాలి. నీవు బాప్తిసం పొందుకున్నప్పుడే నీవు పరిశుద్ధాత్మ వరం పొందుకున్నావని దేవుని వాక్యంలో ఉంది కదా. ప్రైజ్ ది లార్డ్. అందరూ అంటారు అదే మాట, పరిశుద్ధాత్మ వరంలో పొందుకుని ఉన్నారు అని ఉంది కదా. కరెక్టే. హల్లెలూయా. అయితే ఆ వరాన్ని ఏం చేయాలండి? ఉపయోగించాలి. నీకు సెల్ ఫోన్ ఒక గిఫ్ట్గా ఇచ్చేసారు, వరంగా ఇచ్చేసారు. అయితే దాన్ని యాక్టివేషన్ చేసుకుంటే చెప్పితే దాన్ని నీవు అది నీకు ఉపయోగంలో ఉండదు. హల్లెలూయా. అలాగే మన జీవితంలో పరిశుద్ధాత్మ వరం పొందుకున్న ఆ వరమును మనం ఎట్లా పొందుకోవాలంట? ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, ఆశతో మనం అడిగినప్పుడు ఏం జరుగుతుందంట? ఆ వరము యాక్టివేషన్ అవుతుంది. హల్లెలూయా. సెల్ ఫోన్కి యాక్టివేషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది? శాటిలైట్ నుంచి. శాటిలైట్ మరి శాటిలైట్ మరి ఈ టవర్ సిగ్నల్స్ నుంచి మరి యాక్టివేట్ అవుతుంది. హల్లెలూయా. అలాగే ప్రార్థన వాక్యంలో ఉండి ఆశ కలిగిన
ఆత్మ చేత నిన్ను అభిషేకించి నిన్ను యాక్టివేట్ చేసి నిన్ను బలమైన సాధనముగా ఉపయోగించుకోవడానికి దేవుడు సహాయం చేసేవాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రోజు నుంచి నిన్ను ఆదరించే దేవుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి మూలకంగా, కుమారుని మూలకంగా నిన్ను ఆదరించేవాడుగా ఉన్నాడు, నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు, నిన్ను సర్వశక్తులు నడిపించేవాడుగా ఉన్నాడు, నీ కుటుంబాన్ని ఆశ్రయించేవాడుగా ఉన్నాడు, నీ కుటుంబాన్ని దీవించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుని తలలోంచి మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ నామని మహిమపరుస్తున్నాను, కనపరుస్తున్నాను. ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభువా, ఈ యొక్క 18వ రోజున ప్రభు ఆదరించే దేవుడు అయినా నిన్ను గురించి ప్రభువా ధ్యానిస్తున్నప్పుడు, అవును నాయన, 2000 సంవత్సరాల క్రితం ప్రభువా తండ్రి నీవు లోకానికి వచ్చావు. నీ పరలోకానికి వెళ్ళడం వలన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పంపించావయ్యా. ఆదరణకర్తని పంపించావు. మమ్మల్ని మీరు ఆదరిస్తూ ఉన్నారు, మమ్మల్ని ఓదారుస్తూ ఉన్నారు. మీరు బలపరుస్తున్న విధానం బట్టి చేస్తోందా ప్రభువా నాయన. ఇంకెవరు బాధల్లో ఉన్నారు ప్రభువా, ఎవరు కన్నిటిలో వేదనలో ఉన్నారు, దారిద్ర్యంలో ఉన్నారు, పరిశుద్ధాత్ముడా బిడ్డలను ఆదరించండి, ఓదార్చండి. నీ పరిశుద్ధాత్మను అభిషేకించండి అయ్యా. ఒక గొప్ప నిరీక్షణ దయచేయండి నాయన. ప్రభువా నాయన, నీ యందు ఆనందించడానికి సాయం చేయండి. లోకస్తులు లోకంలో ఉన్న దానిని బట్టి ఆనందించేవాడుగా ఉంటున్నారు. అయితే మా జీవితాలు మాకు ఏమున్నా లేకపోయినా నీ యందు ఆనందించే భాగ్యం మీరు మాకు ఇచ్చారు నాయన. అటువంటి ఆనందములో ప్రభువా నీ బిడ్డలు బలము పొంది ముందుకు సాగుతూ సాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని నీయో ప్రభువా ఆశీర్వదించండి, బలపరచండి, నీ కృపలో అభివృద్ధి పరచండి నాయన. ప్రభువా సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమని, కుమారుని యొక్క కృపై, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి తన ఆత్మ చేత అభిషేకించి తన ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని నడిపించి బలపరుచునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో మరి దేవుడు తన వాక్యంతో మనతో మాట్లాడి ఉన్నాడు. మనమందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. అయితే ఈరోజు దేవుడు మాట్లాడింది ఏమంటే, మనం పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి. హల్లెలూయా. పేతురు ప్రార్థన చేసినప్పుడు మరి వారి పరిశుద్ధాత్మతో నిండుకున్నట్లుగా మనం చూశాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడడం వల్ల దేవుని శక్తిని మనం పొందుకునే వాళ్ళుగా ఉంటున్నాం. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు నమ్ముతున్నాను. మీరు ఆశ కలిగిన వారు ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని అభిషేకించి ప్రతి ఒక్కరిని కూడా ఆయన యొక్క బలమైన పాత్రలుగా, సాధనాలుగా వాడుకొని గొప్ప ఉద్యోగాన్ని మీ ప్రాంతాల్లో, మన ప్రాంతంలో దేవుడు అనుగ్రహించి నడిపించేవాడుగా ఉంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించారు.